The Girlfriend, written and directed by Rahul Ravindran, and the casting are Rashmika Mandana, Rohini, Deekshit Shetty, Anu Emmanuel, and Ravu Ramesh. మూవీ ఎలా ఉందంటే కంప్లీట్గా రివ్యూ చూశాక మీకే అర్థమవుతుంది. అంటే ట్రైలర్ చూడగానే ఏదో చెప్తున్నారు అనిపించింది కానీ ఏం చెప్తున్నారో అర్థం కాల. అది తెలుసుకుందామని సినిమాకి వెళ్తే ఇంట్రడక్షన్స్ బాగున్నాయి. ఎవరు ఏంటి అనేది సింగిల్ సీన్స్తో చెప్పేశారు. ఓకే, ఇద్దరి మధ్య క్రియేట్ చేసిన కనెక్షన్స్ అండ్ వాళ్ళ సీన్స్ అది ఓకే. ఇక్కడ రాహుల్ రవీంద్రన్ గారి మూవీస్ లో నచ్చేది సీన్స్ లో ఉండే కొత్తదనం. అది ఎమోషన్ అయినా క్యాజువల్ సీన్ అయినా కొన్ని సీన్స్ లో ఉండే ఆయన టచ్ బాగుంటుంది. ఇక్కడ అలాగే అనిపించింది. అంటే లవ్ స్టోరీస్ అంటే చాలా చెప్పొచ్చు, సమ్ రొటీన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాకుండా ఒక థ్రెడ్ తీసుకొని దానికి మంచి సీన్స్ క్రియేట్ చేసి అందంగా అలంకరించారు. ఓకే 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 అంతా బాగుంది కదా, బట్ మూవీ చూడడానికి రీజన్ కావాలి కదా. మరి ఆ రీజన్ ఏది అనుకునే టైంకి స్లోగా మనకి కొన్ని రివీలింగ్స్ అవుతాయి. అంటే ఆ రోల్ స్లోగా చూసే కొద్దీ అర్థం అవుతుంది. ఓకే, హీరో క్యారెక్టర్ ఇదా, ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఇదన్నమాట. అక్కడ ఇంప్రెస్ అవుతాం. అంతా బాగుంటుంది. ఆ క్యారెక్టర్స్ కి సంబంధించి మెయిన్ ప్రొఫైల్ తెలిసినప్పటి నుండి ఇంట్రెస్ట్ పెరిగిద్ది, క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. అంటే అబ్బాయి ఇలా ఉన్నాడు, అమ్మాయి ఇలా ఉంది, అలా చేస్తున్నాడు, మరి అమ్మాయి ఏం చేస్తుంది, ఆ ఇద్దరి షేడ్ ఏంటో దాన్ని బట్టి కంప్లీట్ ప్రెజెన్స్ ఉంటుంది. ఇద్దరిని లెవెల్ చేస్తూ ఇద్దరికి సేమ్ ఆప్షన్స్ ఉంటే అబ్బాయి ఎలా టిక్ చేస్తాడు, అమ్మాయి ఎలా టిక్ చేస్తుంది, అలా ఒక కంప్లీట్ డిఫరెన్స్ టేబుల్ లా ఉంటుంది. మనకంతా అర్థమయ్యి ఇక బ్రేక్ పాయింట్ ఎప్పుడు అనే టైంకి ఒక సీన్ వస్తుంది. స్టార్టింగ్ కాస్టింగ్ నేమ్స్ లో రష్మిక గారి నేమ్ తర్వాత రోహిణి గారి నేమ్ చెప్పా. అది ఎందుకో ఇప్పుడు చెప్తా. స్టార్టింగ్ మేడం రాగానే ఏంటి పిచ్చుందా అనే ఫీల్ వస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు అనే థాట్ కూడా వస్తుంది. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఉంటుంది మూవీకి పీక్ సీన్. అంతే, అక్కడ ఇంటర్వెల్ ఇచ్చేసినా సరిపోతుంది, అలా ఉంటుంది. సరే, ఇప్పటి వరకు అంతా పాజిటివ్గానే ఉంటుంది. అంతా మూవీ సూపరా అంటే చెప్తా. మనం ఎప్పుడైతే హీరోయిన్ రిలీజ్ అయ్యింది ఇక దేనికోసమైతే వెయిట్ చేస్తామో అది ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తారు. అసలు ముందు నుండే వెయిట్ చేస్తుంటే దాన్ని ఇంకా దూరం తీసుకెళ్తా ఉంటారు. అయితే చివర్లో చెప్దాం అనుకున్నారో అది కొంచెం ముందే తెచ్చి ఉంటే బాగుండేది. అండ్ క్యారెక్టర్ షేడ్ని ఒక 80% 20% పెడితే బాగుండేది. కంప్లీట్గా 100% ఇవ్వటం వల్ల అది ఒక్కటి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు అనిపించింది. ఈ మూవీలోని ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ లో ఒక కొత్తదనం ఉంది. వాళ్ళు 50 చేయని 100 చేయని, బట్ పక్కా ఫస్ట్ టైం చూసిన ఫీలే వస్తుంది. అండ్ సాంగ్స్ ఫీల్ అండ్ బీట్ బాగుంది. అండ్ ఆ డైలాగ్స్ కూడా మేజర్ డైలాగ్స్ కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఆ క్యారెక్టర్ ఏంటి అని డిస్క్రైబ్ చేస్తుంది. అది ఇంప్రెస్ చేసింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.